అమీన్పూర్ అమీన్పూర్ అనే ప్రాంతం మీద చాలా పెద్ద ఎత్తున ఫోకస్ చేశాం. హైడ్రా తీసుకొచ్చిన తర్వాత చాలా అంశాల మీద మనం మాట్లాడడం జరిగింది. ఇంకా మనం చేస్తూనే ఉన్నాం ఆ నియోజకవర్గంలో. ఈ పటాన్చెరు నియోజకవర్గంలో గూడెం మహిపాల్ రెడ్డి మాఫియా అన్నది ఇక పెద్ద ఎత్తున రెచ్చిపోతున్నది. ఎవరి స్థాయిలో వాళ్ళు. ఆయన కింద ఆయన తమ్ముని కింద ఒక పెద్ద ముఠా అక్కడ ఉన్న ప్రాంతానికి ఒకరు ఉంటారు. ఎంత దారుణం అంటే ఇక్కడ వెంచర్లు ఎవరో ఒకరు వేస్తారు. ఆ వెంచర్లలో ఎవరైతే ఇండ్లు కొనుగోలు చేస్తారో, ఇండ్లు కానీ ప్లాట్స్ కానీ, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం అనేది చాలా భయంకరంగా ఉన్నది. లేఅవుట్ వేస్తారు. లేఅవుట్ వేసిన తర్వాత రోడ్డుకి పర్మిషన్స్ రావు. అధికారులు ఈ ముఠా వీళ్ళంతా కుమ్మక్కయ్యే ఉంటారు. ఆ రోడ్లకు పర్మిషన్స్ రావు. మరి పర్మిషన్స్ రావట్లేదనే అసోసియేషన్ వీళ్ళంతా సమావేశం అయితే మనిషో 50,000 ఇర్రి, మనిషో ₹1,00,000 ఇర్రి, ఇదే దందా నడుస్తున్నది అక్కడ. దీని మీద ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఇక వాళ్ళని నానా హింసకు గురి చేస్తున్నారు. అసలు అలా ప్రశ్నించడం అన్నది పాపం అయిపోతుంది. సో అట్లా ఒక అడ్వకేట్ నా ముందు అరుణారెడ్డి గారని ఒక అడ్వకేట్ ఉన్నారు, హైకోర్టు అడ్వకేట్ ఆమె. సో ఆమె కూడా ఈ రకంగానే సఫర్ అవుతున్నది. ఆమె క్వశ్చన్ చేసిన పాపానికి ఆమెని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఒక రకంగా ఆమె ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమె ఇంటి మీదకి వచ్చి అటాక్ చేస్తున్నారు. ఇందులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు, మున్సిపల్ అధికారులు వీళ్ళందరూ ఇందులో భాగస్వాములు. పైన గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన కింద ఆయన అనుచరులు, కింద అధికారులు. ఆమె అడుగుతున్నది ఏం లేదు, అసలు ఎందుకు ఇంత అన్యాయం అవుతున్నది, ఎందుకు ఇంత దారుణంగా మీరు అవినీతికి పాల్పడుతున్నారు, దోపిడీ చేసిన ఎందుకు మీరు పట్టించుకుంటలేరని పెడితే ఆమె పర్సనల్ ఫోన్ నెంబర్ని అందరికీ షేర్ చేసి ఆమెకు ఫోన్లు చేసి ధమ్కీలు ఇస్తున్నారట. సో ఇప్పుడు మన ముందున్నారు, ఏం జరిగిందో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సమస్య ఏంటండి? మీరు ఎక్కడ ఉంటారు, ఏం పేరు? నా పేరు అరుణారెడ్డి అండి. హైకోర్టు అడ్వకేట్గా వర్క్ చేస్తున్నాను. మేము బిహెచ్ఎల్ మెట్రో ఎన్క్లేవ్ అని పటేల్గూడలో ఉంటాం. ఎక్కడైతే హైడ్రా బిఎస్ఆర్ లేఅవుట్ అని పటేల్గూడలో డిమాలిషన్స్ చేసిందో 9 months క్రితము, అక్కడ ఎంపీపీ దేవానంద్ అండ్ వాళ్ళ కోడలు నితీష ఆధ్వర్యంలోనే ఇచ్చిన బిల్డింగ్ పర్మిషన్స్, ఎలక్ట్రిసిటీ పర్మిషన్స్, సర్వే నెంబర్కి సంబంధించిన పర్మిషన్స్, రిజిస్ట్రేషన్స్ తప్పని చెప్పి హైడ్రా ఎక్కడ డిమాలిషన్ చేసిందో మేము అక్కడే ఉంటాం. అక్కడ నుంచే వచ్చానని నేను గొప్పగా చెప్పాలా, ఎలా చెప్పాలా అనే ఇది లేకుండా ఉంది. అయితే అక్కడ ఏంటి అని అంటే బయ్యర్ కమ్ సెల్లర్ 3+3 అనే ఒక దంద నడుస్తుంది ముందు నుంచి కూడా. ఇల్లు కొనుక్కున్నవాడు, ఇల్లు అమ్ముకునేవాడు కూడా కొంత పర్సంటేజ్ ఇవ్వాలి. ఈ పర్సంటేజ్ గూడెం మహిపాల్ రెడ్డి అనుచరుల ద్వారా ఎంపీపీ దేవానంద్ అనే వ్యక్తి రన్ చేస్తారు. అయితే ఇక్కడ ఎంపీపీ దేవానంద్కి నేను అడుగుతున్నానని కోపం రావచ్చు, కానీ దేవానంద్ గారు మీకు ఒక విషయం చెప్పదలుసాను. 2021లో మీరు అమీన్పూర్ పోలీస్ స్టేషన్కి వచ్చి నీ అనుచరుడు కోసం మమ్మల్ని ఎంత సఫర్ చేసావో చెప్పు. ఆ కేసు సంగారెడ్డి కోర్టులో లేదా అని నేను అడుగుతున్నాను. నువ్వు కాదు అని చెప్పు, నీకు నేను ప్రూఫ్స్ చూపిస్తా. అందుకే ఎక్స్ ఎంపీపీ సన్పర్వార్ కేసులో ఉన్నాడు అక్యూజ్డ్గా. ఓకే, ఫ్యామిలీ మొత్తం ఉండింది అక్యూజ్డ్ గా. ఆయన ఏంటి అని 3+3 ఏంటండి? 3+3 అని అంటే 3+3 కానీ 4+4 కానీ అంటే మున్సిపాలిటీలో ఉందా ఇల్లు, గ్రామ పంచాయతీలో ఉందా అని చూస్తారు. నువ్వు బయర్ అయితే నువ్వు కొన్నందుకి 1 crore ఉంటే దాంట్లో 3%, నేను సెల్లర్ అయితే 3%, 6% ఇస్తే దీంట్లో వాళ్ళు కొన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు మీకు నాకు. ఏంటి అంటే హైడ్రా డిమాలిషన్ లో చేస్తుంది కూడా ఇదే. ఫేక్ ఎలక్ట్రిసిటీ పర్మిషన్స్ ఇప్పిస్తారు, నెక్స్ట్ ఫేక్ బిల్డింగ్ పర్మిషన్స్ ఇప్పిస్తారు. టైటిల్ డిస్ప్యూట్స్ ఉంటే సంగారెడ్డి కోర్టులో 6 మనమైతే నువ్వు కానీ నేను కానీ సివిల్ సూట్ వేస్తే ఒక 10 ఏళ్ళు జరుగుతుంది, వీళ్ళు వేస్తే 6 months లో అయిపోతాయి. టైటిల్ డిస్ప్యూట్స్ క్లియర్ చేస్తారు. అమీన్పూర్ పోలీస్ వాళ్ళ చేత నీ పక్కింటోడికి నీకు పడకపోతే నీ మీద ఫాల్స్ కేసెస్ పెట్టి నేను అరెస్ట్ చేపిస్తారు. నీకు బేసిక్ ఎమ్యూనిటీస్ రాకుండా చేస్తారు నువ్వు వాళ్ళని ఎదిరిస్తే. కరెంటు, ఎలక్ట్రిసిటీ, రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా, వాటర్ సిస్టమ్ లేకుండా చేసి నిన్ను కాల్ చేస్తారు. అప్పటికీ నువ్వు వినకపోతే రౌడీలను తీసుకొచ్చి మీ ఇంటి ఆడోళ్ళని హరాస్ చేస్తారు. ఇది అక్కడ జరిగేది. డబ్బులు పెట్టి మనం కొనుక్కున్నా ఇవ్వాలి, లేకపోతే నీకు అక్కడ సర్వైవల్ లేదు. ఒకవేళ నీకు ఇంకా అదర్ బిజినెస్, ఎక్స్టెండెడ్ బిజినెస్లు ఉంటే వాళ్ళ అనుచరులు కట్టుకునే ఇళ్ళకి నువ్వు సిమెంట్ సప్లై చేయాలి, రాడ్స్ సప్లై చేయాలి. అక్కడ వచ్చిన అధికారులు కూడా ఇదే. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ అనేది ఒక సెటిల్మెంట్ అడ్డాగా చేయాల్సింది. అది నేను అనడం కాదు, అమీన్పూర్ లో ఉన్న ప్రజలకి తెలుసు. ఇంతకుముందు హైడ్రా కూడా చెప్పిండింది, వేరే వాళ్ళు కూడా చెప్పారు అక్కడ ఎన్ని కేసెస్ పెడతారని. సో కమింగ్ టు ఇక్కడ నేను చెప్పబోయేది, మాట్లాడేది ఏంటి అని అంటే, గత కొన్నాళ్ళుగా బిల్డింగ్ పర్మిషన్స్ లేకుండా ఇల్లులు కడుతున్నారు. పర్మిషన్స్ లేకుండా
ఎవరు కడుతున్నారు? సామాన్య ప్రజలా లేకపోతే వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎంపీపీ అనుచరులు. ఓకే ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే, నువ్వు బేగంపేటలో కట్టుకో, నేను వచ్చేసి అమీర్పేటలో కట్టుకుంటా, ఇంకొకళ్ళు వచ్చేసి ఎక్కడో ఎల్బీ నగర్లో కట్టుకుంటే ప్రాబ్లం లేదు. అక్కడ ఉన్న వ్యక్తులు, అదే లైన్ లో ఉన్న వ్యక్తులు ఒక్కొక్కరు 2-3 ఇల్లులు కడుతున్నారు. 2024 ఎలక్షన్స్ లో బ్లాక్ మనీ చాలా ఫ్లోట్ అయ్యింది. ఎవరు చేయించారు అని అంటే త్రో గుడెం మైపాల్ రెడ్డి గారి ద్వారాగానే జరిగినాయి ఇవన్నీ. సో ఆ మనీ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్కొక్కరు 2-3 ఇల్లులు 3-4 ఫ్లోర్లు చేస్తూ ఉండడానికి నీకు ఒక హౌస్, నాకు ఒక హౌస్ కావాలండి, తప్పులేదు. దానికి సరే పర్మిషన్స్ నువ్వు తీసుకున్నా తీసుకోకపోయినా, నేను తీసుకోకపోయినా దాంట్లో తప్పులేదు. హ్యూమన్ గ్రౌండ్స్ నీ బ్రతికి కావాలి. కానీ పెద్ద పెద్ద కాంప్లెక్సెస్ కళ్ళి రెంటల్కి ఇస్తున్నారు, మెడికల్ ప్రైవేట్ లిమిటెడ్స్ రన్ చేయడానికి ఇస్తున్నారు. మరి దానికి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి డ్రైనేజ్ ఏంటి? ఆ వర్టికల్ గ్రోత్ వల్ల ఫేస్ చేసే ట్రాఫిక్ ఇష్యూస్ ఎవరు సాల్వ్ చేయాలి? రోడ్ ఇష్యూస్ ఎవరు సాల్వ్ చేయాలి? డ్రైనేజ్ ఇష్యూస్ ఎవరు సాల్వ్ చేయాలి? నెక్స్ట్ వచ్చే సేఫ్టీ ప్రికాషన్స్ ఎక్కడ ఉన్నాయి? నమితా 364 పెద్దగా ఫోకస్ చేసిన ఈ గవర్నమెంట్ కానీ హైకోర్టు కానీ ఎందుకు పటేల్గూడలో జరిగే అన్యాయాల గురించి మాట్లాడట్లేదు? మీకేం ఇబ్బంది? మాకేం ఇబ్బంది అని అంటే గత కొన్నాళ్ళు నడుస్తుంది. మమ్మల్ని 2021 పక్కన ఉండింది. మీ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే నేను చూపించగలుగుతాను. మేము 2021లో మేము లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కోవడం జరిగింది. అప్పటి నుంచి ఎంపీపీ దేవానంద్ అనుచరుడు గుడెం మైపాల్ రెడ్డి మనుషులే. మేము గుడెం మైపాల్ రెడ్డి గారి ఇంటికి కూడా వెళ్ళి, సార్ మీ అనుచరులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇట్లా డిమాండ్ చేస్తున్నారు, ఇవ్వనందుకు హరాస్ చేస్తున్నారు. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది గొడవ మీకు? మేము 2021లో ఇల్లు కొనుక్కున్నప్పుడు 2021 ఏప్రిల్ మే ఆ టైంలో కొనుక్కున్నప్పుడు మా ఇంటి ఎదురుగానే ఈ గుడెం మైపాల్ రెడ్డి బినామీ హూ ఈస్ వర్కింగ్ అండర్ ఎంపీపీ దేవానంద్ ఉంటాడు. ఏం పేరు? ఇంకా చెప్తే మళ్ళీ మన మీద డిఫామేషన్లు మళ్ళీ ఎందుకు చెప్పండి, మనకి మీద గొడవలు వేస్తారు. మళ్ళీ మనం ఇద్దరం రేపొద్దున కోర్టు చుట్టూ తిరగాలి, మనకు తెలియదు. సో డిఫామేషన్లు ఇవన్నీ రన్ దందా రన్ చేస్తాడు. ఇదే ప్రాసెస్ లో ఆయన 3+3 అడిగాడు, మమ్మల్ని అడిగాడు. 6% ఇవ్వాలా? ఎంతకి 6% ఇవ్వాలా? నువ్వు ఎంతైనా తీసుకో, నీకు నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఎంత, నీ ఏరియా ఎంత, నీ వాట్ ఈస్ ద ఇల్లు ఏంటి, నువ్వేం చేస్తున్నావు, నీ బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తారు వాళ్ళు. ఓకే, నీకు నీ ఇంటి మీద ఎన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి, బిల్డింగ్ పర్మిషన్స్ ఉన్నాయి, డిమాండ్ చేయడం జరిగింది. అది కోవిడ్ టైం కదా, మేము కూడా ఏమేనంటే ఇక్కడ ఒక బినామీ ఉంటాడు, వాడు మా ఇంటి ముందరే ఉంటాడు అని తెలియక మేము కొనుక్కున్నాం. ఎందుకంటే కోవిడ్ టైం ఎంక్వైరీ చేసుకున్నాం. ఆల్ ద డాక్యుమెంట్స్ లీగల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకుంటే బాగున్నాయి అన్నారు, కొనుక్కున్నాము. దట్ అది బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే మరీ అంత ఈజీగా ఉండదు. సో తీసుకున్న తర్వాత స్టార్ట్ అయింది, రోడ్లు వేయాలి డబ్బులు ఇవ్వండి, అది వేయాలి డబ్బులు ఇవ్వండి. తీరా చూస్తే ఏంటంటే వీళ్ళ డిమాండ్స్ ఇవని తెలిసింది. ఎప్పుడైతే వెన్ వీ సెడ్ నో టు దెమ్, దే స్టార్టెడ్ harassing us. Then we reached out Gudem Mayapal Reddy. So we explained very clearly that this is what happening, please protect us. సో అప్పుడు విష్ణు బ్రతికే ఉన్నాడు. విష్ణు అంటే గుడెం మైపాల్ రెడ్డి గారి సన్ బతుకున్నారు, కొంచెం నాకు పరిచయం కూడా ఉండింది. అక్కడ మేము రీచ్ అయ్యాం, వినే పరిస్థితి లేదు అక్కడ. అప్పటి నుంచి మమ్మల్ని హెరాస్ చేస్తున్నప్పుడు ఈ వ్యక్తి నా మీద 4 రౌడీస్ని తీసుకొచ్చి, ఎవరైతే దందా నడుస్తున్నాడో నా మీద అటాక్ చేశాడు. మా ఇంటికి 4 రౌడీని తీసుకొచ్చి ఇంట్లో ఎవరు లేనప్పుడు చేస్తుందా, కొట్టడమే కాదు ఇంటికి అటాక్ చేసేసారు. చేసిన తర్వాత ఏమంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే అప్పుడు అమీన్పూర్ సేగా శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఏమి పట్టించుకునే పరిస్థితి లేదు, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. పోలీసు అధికారులు గూడెం మైపాల్ ఇదంతా ఒక టీం. అయితే చివరికి ఏంటి అంటే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయకపోతే అదృష్టం కొద్ది ఏంటంటే సజ్జనర్ గారు అప్పుడు మా ఏరియాలో ఆయన జోన్ కాకపోయినా కానీ ఈ సన్పర్వర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. సో సమ్హౌ ఐ మెట్ హిమ్, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇట్లా ఎవిడెన్సెస్ ఉన్నాయంటే ఇమీడియట్ గా భీమ్రెడ్డి డిఎస్పీకి ఫోన్ చేసి ఎందుకు మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా అరెస్ట్ చేస్తున్నారంటే ఆయన బలవంతం చేశాడని సివియారిటీ తగ్గించి నన్ను ఎంపీపీ దేవానంద్, ఇప్పుడు చెప్తున్నాను ఎంపీపీ దేవానంద్ వచ్చేంత వరకు సిఐ శ్రీనివాస్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్ లోనే కూర్చోబెట్టి ఎవిడెన్సెస్ ఏమున్నాయని చూడమని ఫోన్ ఇస్తే పగలు కొట్టేసి ఎవిడెన్సెస్ ఏమీ లేవని ఆ పోలీస్ స్టేషన్ లోనే ఈయననే ఎంపీపీ దేవానంద్ గారు సిఐ శ్రీనివాస్ రెడ్డి గారు మన దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి. పగలు కొట్టేసి ఎవిడెన్సెస్ అన్ని తీసేసేసి సివియారిటీ లెస్ గా సజ్జనర్ గారు చెప్పారని కేసు చేశారు. ఓకే, ఆ రోజు ఎంపీపీ దేవానంద్ ఎందుకు వచ్చాడు, ఎందుకు బెదిరించాడు, నేను ఇదే అడుగుతున్నాను, నువ్వు ఎందుకు వచ్చావు? కోర్టులో కేసు పెండింగ్ ఉంది కాబట్టి నీకు ఎవిడెన్సెస్ చూపించట్లేదు. నేను ఇప్పుడు నీకు చెప్తున్నాను, నేను రాలేదు, నేను అరుణారెడ్డిని అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో నేను ఇబ్బంది పెట్టలేదని నువ్వు చెప్పు, నేను ఇప్పుడు మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుంటాను. సో అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ ప్రాబ్లం ఏంటంటే రోడ్డు వ్యవస్థ లేదు, ట్రాఫిక్, ఇంత పెద్ద పెద్ద వర్టికల్ బిల్డింగ్స్ కడుతున్నారు, అక్కడ మాఫియా సర్వే నెంబర్ ఒక దగ్గర చూపిస్తుంది, ఇల్లు ఒక దగ్గర ఉంటుంది. హైడ్రానే ప్రూవ్ చేసింది అది. అయితే ఆ హైడ్రా
హైడ్రా విషయంలో చేసిన టాక్టిసెస్ అప్పుడు ఎంపీపీ గారే కదా, అప్పుడు గ్రామ పంచాయతీని చూస్తున్నారు, వాళ్ళ కోడలే కదా సర్పంచ్గా ఉన్నారు. బిఎస్ఆర్ లేఅవుట్లో డిమాలిష్ చేసినప్పుడు అక్కడ వార్డు మెంబర్గా వీళ్ళ మనుషులే ఉన్నారు కదా, టీఆర్ఎస్ గవర్నమెంటే ఉంది కదా హైడ్రా డిమాలిష్ చేసినప్పుడు. సో ఇంత అయితే ఈ ప్రాసెస్ లో ఏంటంటే హెరాస్మెంట్ కంటిన్యూస్ అవుతుంది. అయితే మేము ఏంటంటే ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది అప్పుడే 21 లో వెళ్ళిపోయాం. అయితే సజ్జనార్ గారు పిఏ గారు అదృష్టం కొద్ది ఏంటంటే అమ్మ సన్ పరివార్ కేసులో ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళ ఇంటికి కూడా లాక్ వేయడం జరిగింది, ఎవరు పోవటం లేదు వాళ్ళ ఇంటికి, మీరు సేఫ్ గా వచ్చి ఉండండి. ఎందుకనంటే ఎప్పటికప్పుడు నాకు ఏదైనా కావాలంటే నేను సజ్జనార్ గారి దగ్గరికి వెళ్తున్నాను, అరే సిఎస్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళటం లేదు. సో ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ రావడం జరిగింది. ఇట్లా మా సొంత ఇంట్లోకి మేమే మా లాఫుల్ హౌస్ కి మేము ఆన్ అండ్ ఆఫ్ ఉన్నాం, పోవటం లేదు రావటం లేదు, అంటే కబ్జాలు ఎక్కువ కాబట్టి ఏదో పోయినట్టు పోతున్నాం ఉన్నట్టు ఉంటున్నాం, ఇదే జరుగుతుంది. అయితే రీసెంట్ పరిణామాలు అంటే దాని తర్వాత చాలా జరిగినప్పటికీ నేను ఒక రీసెంట్ పరిణామం చెప్పాలనుకుంటున్నాను. అయితే ఇదే మా లైన్లోనే ఈ బ్రోకర్తో పాటుగా ఈ బ్రోకర్ ఎక్స్టెండెడ్ రిలేషన్షిప్స్ వీళ్ళందరూ ఏంటి అని అంటే ఒక్కొక్కరు 2-3 ఇల్లు కడుతున్నారు. లాట్ నెంబర్స్ నేను మెన్షన్ చేయొచ్చు, ఇక్కడ చూపించచ్చు, మీకు టైం ఉందంటే కూడా నేను చూపిస్తాను. అయితే ఇదేంటండి మీరు కాదనుకో అయితే ఇప్పుడు ఇక్కడికే వస్తున్నాను నేను. అయితే ఏంటంటే ఇక్కడ రకరకాల కుంభకోణాలు వెలువడుతున్నాయి. ఫస్ట్ కుంభకోణం ఏంటి అని అంటే మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి గారు గ్రామ పంచాయతీ వాళ్ళతో కుమ్మక్కై యాంటీడేటెడ్ తోటి ఫేక్ బిల్డింగ్ పర్మిషన్స్ ఇస్తున్నారు. ఫస్ట్ మాకు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే రీసెంట్ పరిణామాలు చెప్తారు. 21 అని చెప్పాలంటే మనం గంటలు మాట్లాడచ్చు. రీసెంట్ పరిణామాలు ఆలోచిస్తే ఏంటి అని అంటే కరెంట్ తోటి ఇబ్బంది అవుతుంది, మాకు మెడికల్ డిపెండెన్సీ ఉంది, మాకు మినిమం 18 hours పవర్ సప్లై కావాలి. సో మాకు ఒక గత 1.5 year నుంచి ఫ్రీక్వెంట్ పవర్ డ్రాప్స్ వస్తున్నాయి. ఏం జరుగుతుంది, వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి, డివైజెస్ పాడవుతున్నాయి ఏంటి అని చాలా మందిని అడగడం జరిగింది. అదే కాలనీ వాళ్ళలో అదే లైన్లో ఉన్న వాళ్ళని అడిగి సపోర్ట్ కూడా అడిగాం. అయితే మాకు తెలిసింది ఏంటంటే ఇల్లులు కట్టే వాళ్ళు ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ ఎట్లా చేస్తున్నారు అని అంటే యాక్చువల్గా కమర్షియల్ మీటర్స్ కొన్ని కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సిన బదులు కమర్షియల్ మీటర్సే లేకుండా 3-4 ఫ్లోర్లు చేస్తున్నారు. డైరెక్ట్ స్ట్రీట్ పోల్స్ కేస్తారు. స్ట్రీట్ పోల్స్ కేసి వాళ్ళు లాంగ్ స్టాండింగ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ 2-3 ఏళ్ల నుంచి చేస్తున్నప్పుడు ఎవ్రీ మంత్ బిల్లింగ్ పర్సన్స్ వస్తారు కదా బిల్ కొట్టడానికి, వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన ఇల్లు స్టార్ట్ అయినప్పుడే మీటర్ తీసుకోవాలి కదా, తీసుకోవటం లేదు. మీటర్ ఏ బిల్డింగ్ లేదు. ఆల్మోస్ట్ ఆల్ నేను తెచ్చాను. వీళ్ళంతా ఎవరు, వాళ్ళ బినామీలు ఫాలోవర్స్ సమ్హౌ కనెక్టెడ్, ఏదో ఒక విధంగా కనెక్ట్ అయి ఉంటారు. వాళ్ళ కోడలికి కనెక్ట్ అయి ఉండడము, మామగారికి కనెక్ట్ అయి ఉండడము, బ్రోకర్. సో అట్లా ఏంటి అని అంటే ఇలాగే జరుగుతూ ఉంది. ఏంటి అని వెరిఫై చేసినప్పుడు ఇలా జరుగుతుంది. దీంట్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేసే మిస్టేక్స్ ఏంటి అని అంటే మిస్టేక్స్ కాదు, కుంభకోణం స్కామ్లు ఏంటి అని అంటే ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది, బిల్డింగ్ పర్సన్స్ వెళ్ళి చెప్తారు అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళకి పలానా ఏరియాలో అవుతుంది, వాళ్ళు మీటర్ తీసుకోదు. కానీ వీళ్ళు తీసుకోరు, ఏఈ కానీ ఏడీఈ కానీ డిఈ కానీ చెప్పరు. ఎందుకు అని అంటే పర్ ఇంటికి వాళ్ళకి 40,000 తీసుకొని ఈ కరెంట్ బిల్లు కన్స్ట్రక్షన్ కి 2 ఏళ్ళ 3 ఏళ్ళకి ఒక 2 లక్షలు 1 లక్ష వస్తే వాటిని పే చేయకుండా ఈ 40,000 పక్క దోవలో లంచం కింద తీసుకుంటున్నారు. తీసుకోబట్టి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వట్లే మీటర్ తీసుకోమని. మీటర్స్ వాళ్ళు తీసుకున్నప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ స్ట్రీట్ పోల్స్ కేసినప్పుడు ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ ఎక్కువ పడి ఫ్లక్చుయేషన్స్ పవర్ డ్రాప్స్ వస్తున్నాయి. దానివల్ల మేము సఫర్ అవుతున్నాం. కాబట్టి మేము కంప్లైంట్ చేశాను. ఏమైంది కంప్లైంట్ వెర్బల్ గా చేశాను, ఎందుకంటే మా సరౌండింగ్స్ ఆల్రెడీ నాకు థ్రెటన్ చేశారు కాబట్టి భయం వేసి వెర్బల్ గా చేస్తే పట్టించుకోకపోతే మేము చాలాసేపు ఆలోచించిన తర్వాత ఇది మున్సిపల్ కమిషనర్ కూడా కనెక్ట్ అయిన విషయము ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అని తెలిస్తే జ్యోతిరెడ్డి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మున్సిపల్ కమిషనర్ కి. ఇస్తే ఆమె కూడా పట్టించుకోలేదు. సరే అని కోర్టుకి వెళ్ళి రిట్ వేసాము, డైరెక్షన్స్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేయమని ఆమెకు 4 weeks టైం ఇచ్చారు. పర్మిషన్స్ లేవు, ఉన్న పర్మిషన్స్ ఫేక్. తెలిసిన తర్వాత ఏమైంది అని అంటే ఆమె ఇంప్లిమెంట్ చేయకపోతే కంటెంప్ట్ వేసాం. కంటెంప్ట్ వేసినాక ఈమె చాలా తెలివిగా ఏం చేస్తుందంటే ఈ పర్మిషన్స్ ఎవరైతే అరుణ ఆల్రెడీ వచ్చింది అందరికి తెలిసిపోయింది, కోర్టుకు కూడా తెలిసిందని యాంటీడేటెడ్ బ్యాక్ డేటెడ్ తోటి స్టాంప్స్ ఉంటాయి కదా పంచాయతీ అధికారులు ఇచ్చినట్టుగా స్టాంప్స్ బిల్డింగ్ పర్మిషన్స్ ప్రిపేర్ చేస్తా ఉండే. ఈ స్కామ్ కూడా మాకు తెలిసింది, పేపర్లో వచ్చింది. మీరు చూస్తే ఒక న్యూస్ పంపించండి, మీరు క్లిక్ చేయండి, మీ వాట్సాప్కి వెళ్ళండి. పైకి వెళ్ళండి, ఇది డౌన్లోడ్ చేయండి.
అయితే బిల్డింగ్ పర్మిషన్స్ లేకుండానే కడుతున్నాను వస్తే సి స్టార్టెడ్ అనమాట. అదే టీఎస్ఐబి పాస్ లో బిల్డింగ్ పర్మిషన్స్ తీసుకోవాలంటే అసెస్మెంట్ జరగాలి, అప్రూవల్స్ ఉండాలి, ఆన్లైన్ సిస్టమ్ ఉంటే ఆన్లైన్ సిస్టమ్ బైపాస్ చేసి వీళ్ళు మాన్యువల్ గా ఇస్తున్నారు. ఆ మాన్యువల్ గా ఇచ్చే దాంట్లో ఏంటంటే గవర్నమెంట్ కి కూడా గండి కొడుతున్నారు వీళ్ళు. గవర్నమెంట్ కి గండి కొడుతున్నారు. అవి 2 లక్షలు 3 లక్షల డబ్బులు బదులుగా ఏం చేస్తున్నారంటే ఒక 50,000 60,000 వాళ్ళకి కావాల్సిన ఆయననే కనిపిస్తుంది. సో అయితే ఈయననే ఈయన ఇప్పుడు నేను చెప్పిన కదా బినామీ అని ఒకడు ఉన్నారు మా ఏరియాలో, ఆయన్ని కూడా నా దగ్గర ఒక ఫోటో ఉంది చూపించగలను కానీ ఇక నేను మళ్ళీ ఎందుకు అని చెప్పేసి చూపించట్లేదు. సో అయితే విషయం ఏంటి అని అంటే ఇది కూడా వచ్చింది చూడండి, పేపర్లో వచ్చినట్టుంది కదా, ఇది ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉంటేనే విద్యుత్ కనెక్షన్. ఇది కాదు. ఓకే మీరు పంపనట్టుంది, ఒక్క నిమిషం. ఇంకోండి వచ్చింది కదా ఒకటి, మళ్ళీ పంపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఓపెన్ చేయండి నాది, మీకు ఒకటి వచ్చింది. ఒక్క నిమిషం. సో ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి మీ సిచ్యువేషన్? అయితే ఈ బిల్డింగ్ పర్మిషన్స్ చేస్తుంది, చేయటమే కాకుండా వాళ్ళకి ఏం చెప్తుంది అంటే హైడ్రా విషయంలో ఏం జరిగింది, హైడ్రా డిమాలిష్ చేసినప్పుడు కోర్టు మనుషులు ఉంటే డిమాలిషన్ చేయొద్దు అది అని చెప్పింది. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఆవిడ ఏం చేస్తుంది అని అంటే ఎవరు అయితే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేశారో వాళ్ళకి ఏం చెప్తుంది అని అంటే మీరు స్టే ఆర్డర్స్ తెచ్చుకోండి, ఉన్న ఫ్లోర్లలో మీరు రెంటర్స్ ని తీసుకొచ్చి పెట్టండి అని అంటే ఎందుకు డిమాలిషన్ చేయకుండా. అయితే ఈమె ఏం చేస్తుందంటే 17/4/2025 ఒక హియరింగ్ కండక్ట్ చేసింది కోర్టు చెప్పిన డైరెక్షన్స్ ప్రకారం. వాళ్ళని మమ్మల్ని పిలిచి ఆ హియరింగ్ లో ఆమె టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఒక మాట చెప్పారు, గూడెం మైపాల్ రెడ్డి గారు చెప్పడం వల్లే మేము ఆ ఇల్లు డిమాలిషన్ చేయలేదు, అప్పటికీ మేము వెళ్ళి కొంచెం పగలు కొడితే మళ్ళీ కట్టున్నారు కాబట్టి మేము చేసే పరిస్థితి లేదని హెడ్సప్ చెప్పిండింది. బట్ స్టిల్ ఆమె ఏమంటారు అని అంటే గూడెం మైపాల్ రెడ్డి చెప్తున్నారు మేము చేయలేకపోతున్నాము, మేము వెళ్ళాము పోలీసు వాళ్ళని తీసుకొని వెళ్ళాము డిమాలిషన్కి, మేము అక్కడికి వెళ్ళినప్పుడే ఫోన్ చేశారు మాకు. అయితే అది నిజమా కాదని అమీన్పూర్ పోలీస్ వాళ్ళతో నేను ఏఎస్ఐ ఒక ఆయన ఉంటే ఆయనతో చెక్ చేస్తే ఎస్ మేడం మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. అంటే కొంత కరెక్ట్ ఉండింది దీంట్లో ఏంటి అని అంటే ఆమె కొంత చేయాలని కూడా ట్రై చేస్తుంది, బట్ ఆయన చేయనీయటం లేదు. సో విషయం ఏంటంటే ఫేక్ పర్మిషన్స్ ఇచ్చి ఆ ఫేక్ పర్మిషన్స్ మీద బెంచ్ మారినప్పుడు ఏం చేశారు అంటే స్టే ఆర్డర్స్ తెచ్చుకున్నారు. అంటే స్టే ఆర్డర్స్ ఇంటికో ₹1,00,000 రాత్రికి రాత్రే 100 అనుమతి. జ్యోతిరెడ్డి ఇచ్చిన ఇవేనా? జ్యోతిరెడ్డి గారి ఆధ్వర్యంలో యాంటీ డేటెడ్ తోటి గ్రామ పంచాయతీ వాళ్ళు గ్రామాలు మున్సిపాలిటీలు విలీనం కావడంతో చివరి రోజుల్లో అందినంత దండుకునే ప్రక్రియ. ఒక్కొక్క ఇంటికి 50,000 నుంచి ₹1,00,000 వసూలు చేస్తూ పంచాయతీ కార్యదర్శులు అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్నారట. మరి ఆ పంచాయతీ కార్యదర్శుల మీదకి వస్తుంది కదా, మరి వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు? మరి వాళ్ళు ఇప్పుడు ఎవరి దగ్గర వర్క్ చేస్తున్నారు? జ్యోతిరెడ్డి గారి దగ్గర వర్క్ చేస్తున్నారు. పటేల్ కూడా గ్రామ పంచాయతీలో లాస్ట్ టూ విలేజ్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి కానీ రమేష్ గారు కానీ ఎవరి దగ్గర పని చేస్తున్నారు? జ్యోతిరెడ్డి గారి దగ్గర ఒకళ్ళేమో మేనేజర్ గా, ఇంకొకళ్ళేమో ఇంకేదో ఆఫీసర్ గా పని చేస్తున్నారు. ఆవిడ దగ్గరే ఉన్నప్పుడు స్టాంప్స్ వాళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి, పాతే మాన్యువల్ గా ఇస్తున్నారు. ఎందుకు మీరు ఆన్లైన్ ఐబీ పాస్ లో చేయటం లేదు, ఆన్లైన్ సిస్టమ్ ఎందుకు బైపాస్ చేస్తున్నారంటే ఆన్సర్ లేదు. ఫ్లోర్ కి మీటర్ కి ఎంత వేస్తున్నారు అసెస్మెంట్ అంటే ఆన్సర్ లేదు. కన్స్ట్రక్షన్ ట్యాక్స్ ఏ బేస్ మీద కలెక్ట్ చేస్తున్నారు అంటే లేదు. ఫేక్ పర్మిషన్స్ ఇచ్చి చేశారు. కోర్టులో ఉంది కాబట్టి కేసు ఆ ఫేక్ పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో అది మీకు డాక్యుమెంట్ ఇవ్వలేకపోతే బట్ నీకు మాన్యువల్ గా చూపిస్తాను అక్కడ తీసుకురా. అయితే ఇలా చేస్తున్నా అంటే ఇంకో కోర్టు కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఉంటేనే ఇవ్వమని ఫేక్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్స్ క్రియేట్ చేశారు. అది మీకు పంపించాను చూడండి, మీది డౌన్లోడ్ చేస్తే కనిపిస్తుంది. ఇది సైజ్ ఎక్కువగా ఉంది. ఒక్క నిమిషం అయిందా? ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ ఉండండి, ఇక్కడ కాదు ఫేక్ ఇదిగోండి, ఇది ఎలక్ట్రిసిటీ మీటరు ఇచ్చారండి ఈ ఫేక్ సర్టిఫికెట్ పెట్టి. ఇది ఫేకా?
ఫేకేనా? ఓకే. సెమీ ప్రూవ్ చేస్తాను. ఎట్లా? నేను చేస్తాను. సో విషయం ఏంటి, డేటెడ్ ఉంది 4/6/2025 ఇచ్చినట్టుగా ఉంది. ఉంది. ఇది ఫేక్ అండి. ఇప్పుడు ఎవరు మున్సిపల్ కమిషనర్ ఇచ్చిందని? మున్సిపల్ కమిషనర్ అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ ఇస్తే దీన్ని తీసుకెళ్లి వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఇస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫేక్ అంటే ఎట్లా? ఆమె ఇచ్చింది కాదా లేకపోతే వీళ్ళని టైప్ చేసుకుని తీసుకొచ్చారంటున్నారా? ఆమె ఇవ్వకపోతే అండి, ఇప్పుడు నేను తీసుకొచ్చి నేను టీజీఎస్ కరెంట్ వాళ్ళకి ఇచ్చాను, ఇది నా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అండి, మీరు నాకు దీని మీద మీటర్ ఇవ్వండి అని చెప్తాను. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆన్లైన్ పోర్టల్లో చెక్ చేసి నెక్స్ట్ కన్సర్న్ జిహెచ్ఎంసీ కానీ కన్సర్న్ హెచ్ఎండిఏ కానీ కన్సర్న్ మున్సిపాలిటీ తోటి క్రాస్ చెక్ చేసి ఆ తర్వాత వాళ్ళు మీటర్ ఇవ్వాలి. మరి క్రాస్ చెక్ చేసి ఇచ్చారా? కిందకి రండి. క్రాస్ చెక్ చేసి ఇచ్చారా ఈ ఎల్టీఎం? ఓకే. ఎలా ఇచ్చారు అంటే ఇక్కడ జరుగుతున్న కుంభకోణం ఏంటి అన్నానంటే అందరికీ తెలిసే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇది మీరు అథెంటికేటెడ్ గా టీఎస్ఐబి పాస్ లో తీసుకుంటే లక్షల్లో కట్టాలి. దాన్ని కట్టకుండా 10,000కి మున్సిపాలిటీ వాళ్ళు 10,000 వచ్చేసి ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఇస్తే చేసేస్తున్నారు. అయితే దీనికి ఎవిడెన్స్ అరుణారెడ్డి చెప్తే కరెక్ట్ కాదు కదా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వాళ్ళే చెప్పారు. ఈ కుంభకోణం అంతా బయటపడుతుందని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్సర్న్ ఏఈ ఏడీ డిఈ వాళ్ళ స్టాఫ్ కాంట్రాక్ట్ స్టాఫ్ ఒక లేడీ ఎంప్లాయీని తీసేశారు. ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఎంక్వైరీ సిఎండి ఎంక్వైరీ ఇనిషియేట్ చేసినప్పుడు వచ్చి అడుగుతారు కదా, ఫీల్డ్ లో ఉన్న లైన్ మెన్ నుంచి ఆపరేటర్ గా డిమోషన్ చేశారు. డిమోషన్ చేస్తారు, ప్రమోషన్ కాదు. సో ఇట్లాంటివన్నీ బయటపడుతున్నాయని. సో ఈ ప్రాసెస్ లో ఏంటంటే నేను ఐ టెల్ యూ హౌ ఇట్ ఈస్ ఫేక్ అనేది. ఇది ఎక్కడికి ఉందండి? ద కలెక్టర్ మేడ్చల్ మల్కాజిగిరికి ఉంది. ఎక్కడికి వెళ్ళాలి? కలెక్టర్ సంగారెడ్డికి వెళ్ళి సెకండ్ ఇక్కడేమో కలెక్టర్ మేడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్ అని పెట్టారు. సెకండ్ ఏంటి అని అంటే ప్రతి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కి దాంట్లో ఒకటి క్యూఆర్ కోడ్ వస్తుంది. ఇఫ్ యూ కెన్ స్కాన్ చేయండి, అవుతుందో లేదో చెప్తా. can't found అంటుంది కదా. yes leave it that can't open the page because the server can't be found. ఓకే, అంటే క్యూఆర్ కోడ్ ఇది లేదు అంటే ఇది రాంగ్. సో కమింగ్ టు అదర్ పార్ట్ వచ్చేసి ఏంటి అని అంటే నెంబర్ ఉందా జ్యోతిరెడ్డిది? ఉండేది. ఇంకొకటి చూసిన తర్వాత చేద్దాం మనం. బ్యాక్ వెళ్ళండి. ఇంకొకటి ఉంది ఐ ఓపెన్. నాకు తెలుసు ఫేక్ వన్ మోర్ ఆక్యుపెన్సీ. ఇక్కడ మీకు తెలుస్తుంది. ఓకే, సో కమింగ్ హియర్ ఇది ఇంకొక ఆక్యుపెన్సీ. ఇది కూడా అమీన్పూర్ మున్సిపాలిటీ. మీకు ఇది కూడా ఆఫీస్ ఆఫ్ ద అమీన్పూర్ మున్సిపాలిటీ. ఎంత మంచిగా లోగో పెట్టినారు. మన గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి గారిని అడగాలి, అన్న మున్సిపాలిటీ నీతోనే ఉంది కదా అని. సో కమింగ్ టు ఇది 3181 కోడ్ ఉందండి ఇక్కడ. 3181 ఇక్కడ ఏముండింది? ఇంకొకటి నాకు ఓపెన్ చేస్తారు ఇదే కదా. ఫస్ట్ ఓపెన్ చేసి 3121 ఇది 3181. ఇక్కడ ఏముంది? 3121. ఇది జోన్ కోడ్ అన్నమాట. దీనికి అమీన్పూర్ కి ఉండే 3121 ఉండాలి, లేకపోతే 3181 ఉండాలి. అఫ్ కోర్స్ ఇంతకుముందు శంకర్పల్లి జోన్ లో ఉంది కాబట్టి 3181 కొంతవరకు ఉండొచ్చు. కానీ 2025 లో ఇచ్చే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కి 3121 ఉండాలి, 3181 ఉండకూడదు. ప్రింటింగ్ టైపింగ్ మిస్టేక్ ఏమో. టైపింగ్ మిస్టేక్ అయితే ఆన్లైన్ లో ఎట్లా ఉండాలి? వీళ్ళు ఎట్లా వెరిఫై చేయలేదండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నేమింగ్ కన్వెన్షన్ చూస్తే ఇక్కడ ఓసీ ఎక్కడ ఉంది? ఏఎం మీకు లెఫ్ట్ లో ఉంది. ఇక్కడెక్కడ ఉంది ఓసీ? ఇక్కడ ఉంది. అంటే పాపం దొంగ సర్టిఫికెట్లు వీళ్ళు ఇచ్చేప్పుడు కూడా ప్రాపర్ నేమింగ్ కన్వెన్షన్స్ ఫాలో చేయట్లేదని అర్థం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే ఇది మీరు ఇందాక ఇది చెక్ చేసిన ఆన్లైన్ లో ఒకటి ఎంట్రీ ఉందంటే అది యాజ్ ఇట్ ఈస్ సీరియల్ నెంబర్స్ తో సహా రావాలి. ఓకే, సో మీకు ఇక్కడికి వెళ్ళండి. ఇదంతా మనం తర్వాత చూద్దాము. ఓకే, ఇది ఒకసారి స్కాన్ చేయండి. ఇది వస్తుంది కదా తెలంగాణ.gov.in అని అయితే ఇక్కడ వస్తున్నది. స్కాన్ చేయండి. This connection is not private. నీ ఫోన్ అవుతుందా? నా ఫోన్ ఇవ్వండి ఒకసారి. ట్రై చేయి. అవుతుందా? ఇవ్వండి. అడ్వాన్స్డ్ బ్యాక్ టు సేఫ్టీ. ఇక్కడ చదవండి. ఒకసారి జూమ్ చేస్తే ఎంటీ అప్లికేషన్ ఉన్నది. పేర్లు ఏమైనా కనిపిస్తున్నాయి?
పేర్లు ఏం లేవు కదా. ఉంటాయి. నా స్పెడ్స్ ఫోన్ ఇవ్వండి ఒకసారి. టీవీ వివర్ సింగిల్ విండో నేమ్స్ ఒక్క నిమిషం అవ్వండి. ప్రపోజల్ ఇన్ఫర్మేషన్, కేస్ టైప్, బిల్టప్ ఏరియా 0, నెట్ ప్లాట్ ఏరియా 637, అంతే అండి. ఇంతకుమించి ఏం లేదు ఇక్కడ. అంటే సంథింగ్ మీకు స్కాన్ అయింది కదండి, సమ్ ఇన్ఫర్మేషన్ ఇందాక స్కాన్ అయిందా? అవ్వలే. నేను చూపిస్తాను ఇది ఎవరి పేరు మీద ఉందని. పేరు ఏం లేదండి అక్కడ. నేను చూపిస్తాను. ఇక ఇక్కడ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ నెంబర్ ఉంది చూసారా, ఏ నెంబర్ ఉంది చదవండి. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ నెంబర్ 012704. చదవండి, ఇంకా చదువు మొత్తం. 012704 OC AMEE అమీన్పూర్ 31210226/2024. ఇక్కడ ఏముందండి? 2025. ఇక్కడ కోడ్ ఏముందండి? 3181 ఉంది అక్కడ. 3121 ఇక్కడ ఉంది. నెక్స్ట్ అంటే మీకు ఇది ఫేక్ అని 2 రీజన్స్ తెలికాయి. ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు ఇక్కడ. కొంచెం నెట్ చాలా స్లో ఉన్నట్లుంది. ఇది ఎవరి పేరు మీద ఉందండి చదవండి. ఇక్కడ నేమ్స్ ఎవరున్నా ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఓపెన్ చేస్తే మీకు నేమ్స్ వస్తాయి. ఓకే, ఇది ఏంది? ఇది ఎవరి పేరు ఉండింది అక్కడ? నేమ్ వచ్చేసి ఎక్కడ ఉందండి నేమ్? విజయ అట, CH విజయ అండ్ 2 others అని ఉంది. ఇక్కడే ఉందండి. లావణ్య చౌదరి అని ఉంది. సేమ్ ఇది 012704 OC. ఇందాక ఓపెన్ చేసింది నేను, ఇందాక స్కాన్ తో చేసింది. మీకు ఇక్కడ ఏంటంటే ఈ స్కానర్ పెట్టి ఓపెన్ చేస్తే ఏమొస్తుంది? ఇది వస్తుంది, అది వస్తుంది. బట్ దీనికి ఇదే రావాలి కదా, ఇదే రావాలి కదా. సో ఇట్లాంటివి మల్టిపుల్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, నెక్స్ట్ మున్సిపల్ కమిషనర్స్ కొల్యూడ్ అయ్యి ఇలాంటి స్కాములు చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఈమె మొత్తం ఇన్వాల్వ్ ఎప్పటి నుంచి ఉంది? ఈమె 2 years చాలా మంది పెడుతున్నారు. ఆమె చెప్పిన ప్రతి విషయాన్ని నిజమే. మీ సైడ్ నుంచే మెసేజ్లు పెడుతున్నారు. మహిపాల్ రెడ్డి ప్రధాన అనుచరుడు దేవానంద్. జ్యోతిరెడ్డి కేవలం మహిపాల్ రెడ్డి కోసమే అతను చెప్పిన విధంగానే పనిచేస్తుందట. జ్యోతిరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఎక్స్ట్రా 1 floor వేస్తే ₹1,00,000 తీసుకుంటారట అమీన్పూర్ మున్సిపాలిటీలో. జ్యోతిరెడ్డి అసలు ఆమె ఫోనే ఎత్తదట. ట్రై చేద్దాం ఫస్ట్, ఇది మనం ఇది ఫినిష్ చేద్దాం. డిఈ గారికి ఒకసారి, డిఈ గారికి కూడా అడుగుదాం. సో ఇది తెలంగాణలో పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్లో జరుగుతున్న దందా ఇది. మరి ఇప్పుడు ఈమె జ్యోతిరెడ్డి మీద ఇమీడియట్ గా కన్సర్న్ ఆఫీసర్స్ యాక్షన్ తీసుకోవాలి. జ్యోతిరెడ్డి గారి కంటే ముందు కంటే మనం తీసుకోవాల్సింది ఎలక్ట్రిసిటీ వాళ్ళ మీద అండి. అది నేను ఎలానో చూపిస్తాను. ఫోన్ ఎత్తట్లేదు కదా, ఎత్తదటగా. ఎలక్ట్రిసిటీ వాళ్ళ మీద అండి. ఆమె కంటే ముందు ఆవిడ ఎలాగో వెళ్ళిపోతున్నారు. మన మహిపాల్ రెడ్డి గారే పాపం పంపించేస్తున్నారు ఆవిడ. ఓకే, సో దానికంటే ముందు మనం చేయాల్సింది ఏంటి అని అంటే, ఫోన్ ఇవ్వమండి ఒకసారి. 1 second. ఏం చూద్దాం అనుకుంటున్నారు మీరు? నేను ఇక్కడ ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లో స్కామ్ కి సంబంధించి అప్రూవల్స్ ఎక్కడి నుంచి వెళ్తాయి అని అంటే ఏఈ దగ్గర నుండి ఎస్సీ వరకు వెళ్తాయండి. ఏఈ రామకృష్ణ, ఏడీ సంజీవ్, డిఈ భాస్కర్ రావు, ఎస్సీ శ్రీనాథ్ గారు 4 levels వెళ్తాయి. అంటే ఈ 4 levels లో అప్రూవల్స్ ఇన్స్పెక్షన్ చేస్తూ కూడా 1 second, నేను 1 second. ఓకే, పర్వాలేదా? తొందరగా, టైం లేదు కదా, లైవ్ నడుస్తున్నది. సో ఆడ ఏంటి అని అంటే ఇన్స్పెక్షన్ చేస్తూ వాళ్ళకి కన్ఫర్మ్ చేయాలి. ఫస్ట్ వాళ్ళు నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆన్లైన్ లో 48 hours లో నీకు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే వీళ్ళు ఏం చేయాలంటే వెరిఫై చేసి బిల్లింగ్ హైట్ చూడాలి ఎంత ఉందని. ఎందుకంటే ఇక్కడ హైకోర్టు చెప్తుంది కదా బిల్డింగ్ హైట్, ఇక్కడ ఇదిగోండి బిల్డింగ్ హైట్ ఉన్న సో వాళ్ళు ఏం చేయాలంటే హైట్ చెక్ చేయాలి. హైట్ 10 meters అబౌవ్ ఉంటే ఏం చేస్తారు అని అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ మ్యాండేటరీగా పెట్టాలి. వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి 10 meters హైట్ లేదని అబద్ధం చెప్తారు. కానీ మన గూగుల్ మ్యాప్స్ మీరేం డిమాండ్ చేస్తున్నారు అంటే ఇలాంటి స్కామ్ జరుగుతుంటుంది. ఇట్లా ఎలక్ట్రిసిటీ ఫోర్స్ కి డైరెక్ట్ ఎక్కి ఇలా వేస్తున్నారు. అయితే ఇలా ఒక మనిషి ఎలక్ట్రిసిటీ పోల్ ఎక్కాలంటే లైన్ క్లియరెన్స్ ఇవ్వాలి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి. లైన్ క్లియరెన్స్ లేకుండా ఎక్కి థెఫ్ట్ చేస్తున్నారు. థెఫ్ట్ చేయడం మాకు ఇబ్బంది అయిందని కంప్లైంట్ ఇస్తే మా నెంబర్స్ ని అక్కడిక్కడ షేర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, నెక్స్ట్ వచ్చేసి రౌడీలు, ఈయన బినామీ ఆఫ్ దిస్ పర్సన్ దేవానంద్ పర్సన్. ఇది కొంచెం డౌన్లోడ్ అయితే బాగుంటుంది.
ఒక్క నిమిషం అవుతుంది ఆగండి. అది పక్కన వాళ్ళు ఇచ్చారండి. ఎన్నిసార్లు చేశారు? 3 times చేశారు. ఎవరు మీకు చేశారా? పక్కన వాళ్ళు అంటే ఎవరు? ప్రశాంత్ వాళ్ళు ఇచ్చారు. ప్రశాంత్ అంటే ఏ ప్రశాంత్? మా ఇంటి ఎదురుగా ఉంది కదా, మా ఇంటి ఎదురుగా. టవర్ షాప్ పక్కన ఉంది కదా. అయితే విషయం ఏంటి అని ఇట్లాంటి వాళ్ళు ఫోన్ చేసి బెదిరిస్తారు. ఆయన ఎవరు అని అంటే మా లైన్ లో ఇల్లు కట్టే బిల్డర్, అన్క్వాలిఫైడ్ బిల్డర్. అయితే విషయం ఏంటంటే ఈయన అదృష్టం కొద్దీ నేను ఐడెంటిఫై చేయడం జరిగింది. కానీ అంతకు ముందు వచ్చిన కాల్స్ కూడా ఈయనకు సంబంధించిన తెలిస్తే నేను అంత డేటా పెట్టుకునేదాన్ని. ఎవరు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, కానీ ఎవరెవరని తెలియదు. ఏమంటారు ఫోన్ చేసి ఒక్కటే కన్సర్న్, అంతెందుకు సిఐ గారు పంపించారు, మీరు ఇల్లు వెకేట్ చేయాలి, మీరు ఆ లైన్ లో ఎలా ఉంటారో చూస్తాను, వెళ్ళిపోవాలి. సిఐ గారు పంపించారని ఒక వ్యక్తి వచ్చి మమ్మల్ని బెదిరించారు. మమ్మల్ని పోయి మేము డైరెక్ట్ సిఐ గారిని అడిగాం, పాత సిఐ గారిని. నేను పంపించలేదమ్మా అన్నాడు. ఓకే, అఫ్ కోర్స్ మేము నిజంగా పంపించి ఉండకపోవచ్చు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇది పోలీస్ స్టేషన్ లో అండి, పోలీస్ స్టేషన్ లో. పోలీసుల రియాక్షన్ ఏంది మరి? వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసిరా? నెక్స్ట్ అక్కడికే వస్తున్నా. పోలీస్ వాళ్ళకి నేను ఒక 100 కంప్లైంట్స్ ఇచ్చాను. మన పోలీస్ వాళ్ళు సిఐ నరేష్ గారి పరిస్థితి ఏంటంటే ఇది. మీకు ఏంటి నరేష్ గారి పరిస్థితి ఏంటి అని అంటే ఇది May 14th నాడు 6వ తారీఖు కంప్లైంట్ లాడ్జ్ అయినట్టు చెప్తున్నాడు. ఇక్కడ May 14th ఉంటే ఇక్కడ May 14th ఉండాలి, ఇక్కడ May 6 ఉంటే ఇక్కడ కూడా May 6 ఉండాలి. అంటే నాకు May 14th 4:46 మెసేజ్ వస్తే అదే May 14th 5:56 కి ఫాల్స్ కంప్లైంట్ అని క్లోజ్ చేసేసాడు ఇమీడియట్ గా. అండ్ క్లోజ్ చేసింది కూడా కొంచెం బుర్రబెట్టి తెలివిగా క్లోజ్ చేస్తే అంటే బుర్రబెట్టి తెలివిగాని కాదు. కానీ నా ఉద్దేశం ఏంటి అనంటే ఎంత మాల్ ప్రాక్టీసెస్ చేసి క్లోజ్ చేశారు అని అంటే May 14వ తారీఖున May 6వ తారీఖున కంప్లైంట్ రిజిస్టర్ అయినట్టు మెసేజ్ ఎట్లా వస్తుంది? ఒకటే. సో ఇట్లా చేస్తున్నారు అనమాట ఆయన. సో కంప్లైంట్స్ చాలా ఇచ్చాము, ఉపయోగం లేకుండా. మీరు పెట్టిన దాని మీద ఇంతవరకు ఒక ఎఫ్ఐఆర్ కాదు, ఒకటేదో ఎఫ్ఐఆర్ అయింది అప్పుడేదో. అది 2021 లో ఇంకా తర్వాత అవ్వలేదు. మీ మీద దాడి చేసిన దాని మీద కూడా ఎఫ్ఐఆర్ కాదు. ఎవరెవరి మీద కేసులు పెట్టారు మీరు? నేను ఈయన బినామీస్ మీద పెట్టాం, ఈయన పేరు కూడా పెడుతూనే పెట్టాం. ఓకే, మహిపాల్ రెడ్డి పేరు పెడుతున్నా. మహిపాల్ రెడ్డి కాదు, ఈయన పెడుతున్నాను. ఎందుకంటే మహిపాల్ రెడ్డి గారు ఈయన డైరెక్ట్ చేస్తాడు, ఈయన లోకల్లో కాలనీకి ఉన్న ఏజెంట్లను డైరెక్ట్ చేస్తారు. కాబట్టి నేను ఈయన డైరెక్ట్ గా పట్టుకోలేను మహిపాల్ రెడ్డి గారిని. సో కాబట్టి మీరేం డిమాండ్ చేస్తున్నారు? అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే ఒక లాస్ట్ విషయం ఏముండింది అని అంటే ఈ ప్రాసెస్ లో మనం కోర్టు నుంచి ఆర్డర్స్ కూడా తీసుకొచ్చినా కానీ కంటెంప్ట్ చేసినా కానీ ఎక్కడ ప్రయోజనం లేదు. ఇక్కడ ఎలక్ట్రిసిటీ అధికారులు ఏం చేస్తున్నారు అని అంటే 40,000 50,000 తీసుకొని కుంభకోణం తీసి ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే తారుమారు చేస్తున్నారు. అదే డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు ఇన్స్పెక్షన్ కి. సో నరేష్ గారేమో ఇట్లా క్లోజ్ చేస్తున్నారు, ఇట్లా ఫేక్గా క్లోజ్ చేస్తున్నారు. ఇక్కడ ఒకటి మీకు ఇక్కడ మీరు దీంట్లో చూపిస్తే, అయితే మొన్న 30వ తారీఖు నాడు మీరు వాయిస్ రికార్డింగ్ సార్ ఇది అది కాదు ఇంకొకటి ఫస్ట్ ఇది కాదా, ఇది దీంట్లో ఉంటుంది మనకి. ఇది డౌన్లోడ్ చేస్తాం కదా మనం. ఇక్కడికి వెళ్ళండి చెప్తాను. ఓకే, నువ్వు VLC తీసుకుంటా. హలో, ఎవరండి? మిస్డ్ కాల్ ఉండేది నా నెంబర్కి ఇంటర్నెట్ వల్ల. లేదమ్మా, లేదు. నేను ఇక్కడ మెట్రో కాల్ ఉంది కదా. ఏంటండి? మెట్రో కాల్, బిహెచ్ఎల్ మెట్రో కాల్. అవునండి, దాని ప్రెసిడెంట్ అమ్మా. ఇప్పుడు కొత్తగా అయినాం కదా, ఎలక్ట్ అయినాం కదా. ఇక్కడ ఏఈ గారు, మా నంబరు ఏఈ గారు వచ్చారు ఇక్కడ, ఎలక్ట్రికల్ ఏఈ గారు. ఆయన ఇచ్చారండి నా నంబరు? ఇది అవునండి, ఇచ్చారా మీ నంబర్? కాదండి, క్లియర్ గా చెప్పండి నా నంబర్. క్లియర్గానమ్మా, నేను ఏమంటున్నా, ఇస్తేనే కదా నా దగ్గర ఎక్కడిది. హలో, నెక్స్ట్ ఇంకొక ఎవరండి? మిస్డ్ కాల్ ఉండేది నా నెంబర్కి ఇంటర్నెట్ వల్ల. లేదమ్మా, లేదు. నేను ఇక్కడ మెట్రో కాల్ ఉంది కదా. ఏంటండి? మెట్రో కాల్, బిహెచ్ఎల్ మెట్రో కాల్. అవునండి. నెక్స్ట్ అంటే ఏంటంటే నా నెంబర్ ఏ ఇచ్చాడు, డ్యూటీలో ఉన్నప్పుడు ఒక పబ్లిక్ సర్వెంట్, ఒక ఆడవాళ్ళకి రామకృష్ణయ్య అందరికి ఇస్తున్నాడు. ఎందుకు ఇచ్చావు అని అంటే నాకు సమాధానం చెప్పకపోతే వాళ్ళ ఆఫీసర్ అడుగుతున్నారు. ఇది కూడా మనకి ఎక్కువ లెంత్ ఏం లేదు, వీడియో ఆడియో ఏది. సార్, ఇది మీ ఏఈ గారు ఇక్కడ ఉన్నారు, నా నెంబర్ ఎందుకు ఇచ్చారు అని అంటే ఏదేదో సమాధానం చెప్తున్నారు. ఒకసారి మాట్లాడండి సార్, నేను వచ్చాను. మా అమ్మగారు అడుగుతుంటే కూడా సమాధానం సరిగ్గా చెప్పట్లేదు, ఇస్తున్నాను సార్.
పై ఆఫీసరా? సార్ నమస్తే సార్. చీఫ్ ఇంజనీర్. నమస్తే. ఏంటి పరిస్థితి, ఎందుకు ఇచ్చావు నెంబరు? సార్ ఆయన ప్రెసిడెంట్ అని చెప్పారు సార్. చెప్తే నీకేం అవసరమయ్యా సార్? ఎందుకు ఇచ్చావు? కొత్తగా ఆయన ఎన్నిక అని చెప్పి మాకు నెంబర్ కావాలి సార్, ఒకసారి మేడంతో మాట్లాడాలంటే నేను ఇచ్చాను సార్. ఎందుకు ఇచ్చావు? నీకేం అవసరం బాబు, మెంబర్ దీంట్లో. సార్ హలో సార్, ఇది మీ అయితే విషయం ఏంటంటే మా కాలనీలో ఉన్న వ్యక్తి మా నెంబర్లు ఉంటాయి కదా, మా నెంబర్లు లేకుండా అంటే మా ప్రెసిడెంట్లు అని చెప్పి తీసుకోవడము, అంటే వీళ్ళు చెప్పడం ఫోన్లు చేసిన వాళ్ళు ప్రెసిడెంట్ అని చెప్పడము, మేము అక్కడ వాళ్ళ మనుషులు వీళ్ళ మనుషులు అని చెప్పి మా కాలనీలో ఉండే వ్యక్తికి మా నెంబర్లు ఉంటాయి. మా నువ్వు 6 నెలలకు వచ్చిన ఒక 1 year క్రితం వచ్చిన ఏఈకే నీకు అంత తెలిసినప్పుడు సంవత్సరాల తరబడి ఉన్న వాళ్ళకి తెలియదా? తెలుసు కదా. నువ్వు నన్ను అడిగివచ్చు కదా. పోనీ అది నా ప్రొఫెషనల్ నెంబర్ అయితే పర్వాలేదు, నా పర్సనల్ నెంబర్ ఎలా ఇస్తావు నువ్వు? సో ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తారు? అయితే అలా ఇవ్వడం వల్ల ఏంటి అని అంటే మా మదర్ అడుగున్నారు, ఎందుకు ఇచ్చారు మా అమ్మాయి నెంబర్, సమయం చాలా అయిపోయిందా, ఎందుకు ఇచ్చారని మా మదర్ అడిగితే ఈ ఏఈ గారు ఏం చేస్తున్నారని అంటే మా 31వ తారీఖు నాడు అరౌండ్ 140 or 150 మధ్యాహ్నం లంచ్ టైంలో మేము లంచ్ చేస్తున్నప్పుడు ఒక 6 తీసుకొని గుండాలు తీసుకొని అటాక్ చేయడానికి వచ్చారు. ఒక వాళ్ళు రావడం, తోపడం, నెట్టడం. మేము భోజనం చేస్తున్నాం ఆ టైంకి. మా ఇంట్లో పేషెంట్స్ ఉన్నారు, మెడికల్ డిపెండెన్స్ పేషెంట్స్ ఉన్నారు. మేము వచ్చిందే మొన్న కోర్ట్ ఆర్డర్స్ వచ్చినాక మొన్న వచ్చి ఉంటున్నాము. అదే 13వ తారీఖు కోర్ట్ ఆర్డర్స్ ఇచ్చారు, 15, 14లో వచ్చి ఉంటున్నాము. అయితే వచ్చి నెట్టడము, మాట్లాడడము, తిట్టడము 6-7 మంది వచ్చారు. సో 6-5 మందిలో దాంట్లో వచ్చిన వాళ్ళల్లో ఒక వ్యక్తి వచ్చేసి మా కాలనీలో ఒక వ్యక్తి మాత్రం మాకు తెలుసు, మిగతా వాళ్ళు తెలియదు. సో ఆ వ్యక్తులు వచ్చి అలా అటాక్ చేయడం అనేది మాకు చాలా ఇబ్బందికరం. మొన్న 31st నాడు మళ్ళీ చేశారు. 31st నాడు ఏఈ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తీసుకొచ్చాడు. అవును, ఏఈ ఉన్నాడు. ఏఈ తీసుకొని ఉంది. వీళ్ళతో పాటుగా ఒక సంబంధం లేని వ్యక్తి అండి, మా కాలనీలోనే ఉంటారు, దొంగల నరేందర్ రెడ్డి అన్న. ఆయన ఈయనకి ప్రియ శిష్యుడు. ఆయన ప్రతి చిన్న విషయానికి బిహెచ్ఎల్ ఎంప్లాయీ కూడా ప్రతి చిన్న విషయానికి మా విషయాల్లో దూరుతాడు. పర్సనల్ విషయాలు, కాలనీ సమస్య అయితే అనుకోవచ్చు. ఎత్తట్లే ఈ అందరూ లైవ్ కదా, వీడియో చూస్తుండొచ్చు నాకు తెలిసి. ఎత్తారు అయితే మేము అన్నం తింటుంటే కూడా ఆగండి 5 నిమిషాలు అంటే చెయ్యి కడుక్కోకుండా ప్లేట్ పట్టుకొని మేము వచ్చినా గానీ అన్నం తింటుంటే కూడా ఆగకుండా మా మీద అటాక్ చేశారు. సరే అని చెప్పేసి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మన సిఐ గారు నరేష్ గారు అన్ని ఎవిడెన్సెస్ చూపించాను. సో ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేసి 153 సెక్షన్ ప్రకారం నువ్వు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత స్టేట్మెంట్స్ తీసుకోవాలి. కానీ నిన్న రాత్రి 8:30-9 స్టేట్మెంట్స్ పంపించాడు. స్టేట్మెంట్స్ తీసుకుని అయితే నాకున్న కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే ఇక్కడ ఆయన అంతకుముందు కూడా ఫాల్స్ కంప్లైంట్స్ అని క్లోజ్ చేశాడు కదా. ఇంకొకటి వీడియో కూడా ఉండింది, చూపిస్తాను. అయితే ఫాల్స్ కంప్లైంట్స్ అని క్లోజ్ చేశాడు కదా. అయితే ఇప్పుడు ఏంటి అని అంటే నువ్వు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నువ్వు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి, వచ్చి స్టేట్మెంట్స్ తీసుకోవాలి. కానీ ముందే స్టేట్మెంట్స్ తీసుకొని దాంట్లో ఉన్న డేటా ఎవిడెన్సెస్ ప్రకారం అవతల టీంని అవతల వాళ్ళని ప్రిపేర్ చేసి ఆమె దగ్గర ఈ ఎవిడెన్సెస్ ఉన్నాయి, దానికి అగెనెస్ట్గా మీరు ఇది చెప్పి ఒక కంప్లైంట్ ఇస్తే కౌంటర్ కేసు ఫైల్ చేస్తా అని చెప్పాడట వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్. అది నాకు వాళ్ళ అయితే వాళ్ళు నాకు చెప్పిండింది ఈ విషయం, నేను నా చెవులారా కళ్ళారా చూసింది కదా, నిన్న వచ్చిన వాళ్ళే చెప్పున్నారు నాకు. అయితే అది కూడా నిజమే, ఎందుకనంటే 153 నీకు ఎఫ్ఐఆర్ చేయకుండా నువ్వు స్టేట్మెంట్స్ ఎట్లా తీసుకుంటావు, అది కూడా కరెక్టే కదా. సరే అని చెప్పేసి నేను ఎస్పీ గారికి పొద్దున ఫోన్ చేశాను. చేసి చెప్తే నేను చెప్తాను ఆయనకి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ నేను అమీన్పూర్ సిఐ గారి గురించి స్పెసిఫిక్గా మాట్లాడాల్సింది ఒకటి లాస్ట్ 2 minutes మనం తీసుకుందాం టైము. ఇక్కడ ఇది చూడండి, ఇది మొత్తం మనం ప్లే చేయడానికి టైం ఉండకపోయినా కానీ కొంచెం లాగేసి మనము కంక్లూడ్ చేద్దాం దీన్ని.
ఇది ఆపేసి ఈయన ఏడి సంజీవ్ అండి. ఇదంతా ప్లే చేయడానికి టైం ఏడి సంజీవ్ గారు. అయితే ఏఈ రామకృష్ణ గారు ఉన్నారు కదా, ఆయన ఒక రోజు ఒక సందర్భంలో మా ఇంటికి వచ్చి మా మదర్ని నువ్వు ఇచ్చిన కంప్లైంట్స్ అన్ని తీసుకోవాలి, వెనక్కి తీసుకోవాలి, లేకపోతే మీ ఇంట్లోనే ప్రాబ్లం ఉంది, ఎలికలు కొట్టడం వల్ల మీ వైరింగ్ పై మీకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మీ మీదనే కేసు బుక్ చేయిస్తాము కాబట్టి వెనక్కి తీసుకొని బెదిరించాడు. సరే ఏంటా అని చెప్పేసి నేను ఈ దగ్గరికి వెళ్తే ఆయన ఈయనను కలవమన్నారు. ఓకే, అక్కడ ఈయనను కలిస్తే ఆయన్ని పిలిపించాడు. ఆయన ఉన్నాడు, వీడియోలో ఉంటాడు, కాకపోతే మాట మాత్రం వినిపిస్తుంది. సో ఈయన రికార్డ్ చేయమంటున్నా నేను చేశాను. సార్ ఈయన అడిగినప్పుడు ఆయన ఏం చెప్తున్నారు అని అంటే నన్ను సిఐ నరేష్ ఎస్ఐ గారు పంపిస్తే నేను వెళ్ళాను అని చెప్తున్నాడు. సిఐ నరేష్కి ఎస్ఐ గారికి చెప్తున్నా నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ జరుగుతుంది వేరే వాళ్ళ ఇంట్లో, ఎలక్ట్రిసిటీ దొంగతనం చేసేది వేరే వాళ్ళు, వాళ్ళ ఇంటికి నువ్వు పంపించి ఇన్వెస్టిగేషన్ చేయాలి కానీ మా ఇంటికి ఎలా పంపిస్తావు? కంప్లైంట్ ఇచ్చిన నేరానికి ఆ కంప్లైంట్ ని సప్రెస్ చేయాలి అని అంటే మా ఇంట్లో ప్రాబ్లం ఉందని చూపించారు. అది ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళదే కదా, ఆయన చెప్తే అసలు విషయం ఏంటి సిఐ గారికి ఎట్లా వెళ్ళింది? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏం సంబంధం? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళు తెలుసు. సిఐ గారికి ఎలా వచ్చింది అని అంటే కలెక్టర్ ఉన్నారు కదా, కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ చంద్రశేఖర్ గారు, కలెక్టర్ క్రాంతిరెడ్డి గారు ఏం చేశారు అని అంటే ఆమెకి నేను డాక్యుమెంట్స్ అన్ని ఎలక్ట్రిసిటీ మీటర్స్ లేవని టీజీఎస్ పీడీసీఎల్ పోర్టల్ ఉంది కింద మీకు ఓపెన్, దాంట్లో అన్ని చూపించాను. ఇట్లా జరుగుతుంది అని మేడం, ఇన్స్పెక్షన్ చేసి ఫాల్స్ రికార్డ్స్ ఇస్తున్నారు, ఫాల్స్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్లు ఇస్తున్నారు, ఆర్టీఐఎస్ ని సమానం చెప్పట్లేదు, కోర్టుకి కూడా ఫాల్స్ రిపోర్ట్స్ ఇస్తున్నారు, సిఎండి గారికి కూడా ఇస్తున్నారంటే ఆమె 2 రోజులు కంప్లైంట్ పెట్టుకుని ఆలోచించి సిఐ నరేష్ గారికి పర్సనల్ ఇన్వెస్టిగేషన్ చెయ్యు, ఇఫ్ పాసిబుల్ సెక్షన్ 151 ప్రకారం ఫైల్ కూడా చేయాలి. ఆయనకు సంబంధం ఉంది సిఐ నరేష్ గారికి ఎలక్ట్రిసిటీలో ఉంటే ఆయనకి కంప్లైంట్ మే 3వ తారీఖున మేడం 5వ తారీఖున పంపిస్తే 6వ తారీఖు నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కలిస్తే నేను కంప్లైంట్ తీసుకొని అన్నాడు. సరే అని చెప్పేసి నేను పోస్ట్లో పంపిస్తే సమాధానం లేదు. కానీ కోర్టులో రిట్ వేసినప్పుడు హైకోర్టు నోటీసులు పంపించినప్పుడు అడావిడిగా ఏఐ రామకృష్ణని పంపించి ఇట్లా చేశాడు. ఆయన ఏం చెప్తున్నాడు, యాక్టివ్ అయ్యి మా మదర్ని వెనక్కి తీసుకోమని చెప్పి బెదిరించి మా ఇంట్లో ప్రాబ్లం ఉందని చూపిస్తారు. అయితే నరేష్ గారికి నేను అడుగుతున్నాను, నరేష్ గారు ఇప్పుడు మీరు ఫాల్స్ గా ఫస్ట్ కంప్లైంట్ క్లోజ్ చేశారు, దానికి నిరూపణ ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు జరిగే ఇష్యూస్ కూడా అదే. రామకృష్ణ గారు ఏడీ గారు ముందు క్లియర్ గా చెప్పారు మీరు మా ఇంటికి పంపించారని. థెఫ్ట్ జరుగుతుంది వేరే వాళ్ళ ఇంట్లో, అయితే మా ఇంట్లో పంపించి నువ్వేం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావు? మా ఇంటి నువ్వు అదే విధంగా ఫేక్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారండి కోర్టు కూడా ఫేక్ రిపోర్ట్ సబ్మిట్. అక్కడేమో టైం ఉండదు ఎవరికి చెక్ చేయడానికి. మనం ఇంకో సమయం తీసుకుందాము. ఎనీవే మీరేం అడుగుతున్నారు? సో మీరు ఏమంటున్నానంటే నేను మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి గారిని మీరు ఇల్లీగల్ పర్మిషన్స్ ఇచ్చి అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని ప్రమోట్ చేయడం మూలంగా ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ జరగడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మేము దాంట్లో ఒకళ్ళు మెంబర్గా ఉన్నాం. క్వశ్చన్ రైజ్ చేసినందుకు కాను నా మీద అటాక్స్ కూడా జరుగుతున్నాయి, మీరు ఇక్కడ వీడియోస్ కూడా చూశారు. అయితే నిన్నగాక మొన్న ఏఈ గారు కూడా వచ్చి మమ్మల్ని థ్రెటన్ చేయడం జరిగింది. అందుకోసమనే నేను అమీన్పూర్ పోలీస్ వాళ్ళని అట్లీస్ట్ మీరు ప్రొటెక్షన్ ఇచ్చి మాకు మేము ఇక్కడ ఎవరికి భయపడేది లేదు. ఇంత చేసిన వాళ్ళు 1 నెల కాన్సన్ట్రేషన్ పెడితే ఇంత పెద్ద కుంభకోణాన్ని ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఎట్లా ఇస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారని తెలిసిన వ్యక్తిని ఒక అడ్వకేట్గా నేను ఏమైనా ఎల్ఎల్బి చదువుకొని వచ్చి కాదు, నేను ఎంటెక్ చదివి టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, ఏమి ఎలా ప్రూవ్ చేయాలో నాకు తెలుసు. బట్ స్టిల్ మేము అక్కడ ఉండేవాళ్ళం కాబట్టి గొడవలు వద్దు అనే ఒకే ఉద్దేశంతో వెనక్కి తగ్గుతున్నాము. దీని అడ్వాంటేజ్ తీసుకొని కమిషనర్ కానీ నేను టీజీఎస్ పీడీసీఎల్ వారికి సిఎండి గారికి కూడా చెప్తున్నాను, నెక్స్ట్ అమీన్పూర్ పోలీస్ వాళ్ళకి కూడా చెప్తున్నాను, మీరు లాఫుల్గా పనిచేయండి. నేను బట్టి విక్రమార్క గారికి క్వశ్చన్ చేస్తున్నాను, సార్ మీ ఖమ్మంలో ఇలాగే జరుగుతూ ఉండిందా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో స్కామ్లు? రేవంత్ అన్న నీకు ఓటేసి గెలిపిస్తే మున్సిపాలిటీ నీ దగ్గరే ఉంది, హోమ్ డిపార్ట్మెంట్ నీ దగ్గరే ఉండింది, మరి ఇన్ని స్కామ్లు టీజీఐబీ పాస్ ఉండగా డైవర్ట్ చేస్తున్నారు, మరి మీరు ఏం చేస్తున్నారు? జీతాలు ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు లేవంటున్నారు, కోట్లాది రూపాయలు ఇట్లా స్కాముల్లో పోతుంటే ఖజానాకి డబ్బులు ఎక్కడి నుంచి చేరుతుంది? మీరు సాలరీలు ఎట్లా ఇస్తారు? మీ ఫైట్ దయచేసి కంటిన్యూ చేయండి, మేము మీకు సపోర్ట్ గా నిలబడతాం బాధ్యతగా. అది కూడా మా బాధ్యతే. మేము అమీన్పూర్ ఆ ఏరియా మీద చాలా పెద్ద ఎత్తున ఫోకస్ చేసినాము. సో మీ ఫైట్ మీరు కంటిన్యూ చేయండి. ఫర్దర్ గా ఏం జరుగుతుంది అన్నది చూద్దాం. ఫర్దర్ ఏం జరుగుతుంది అల్టిమేట్ గా మనం ప్రజల ముందు పెట్టాల్సిందే అండి. ఇప్పుడు మీరు వచ్చారు, ఇంతసేపు మాట్లాడుతున్నారు, పబ్లిక్ వాట్ ఈజ్ వాట్ అని తెలుస్తుంది. అధికారులకు ఫోన్ చేసాం, వాళ్ళు ఎవరు ఎత్తట్లేదు. సో నెక్స్ట్ మనం ఆర్గనైజేషన్స్ని వ్యవస్థలనే మనం నమ్ముకోవాలి. మీరు కేసులు పుటప్ చేయండి,
వాళ్ళు అంటే ఏంటంటే నేను అడుగుతున్నాను, నా పర్సనల్ లైఫ్ పోగొట్టుకోవాలి, నా కెరియర్ పోగొట్టుకోవాలి, నా తల్లిదండ్రుల వెల్ఫేర్ పోగొట్టుకోవాలి, నేను పొద్దున్న లేసి ఆఫీసుల చుట్టూ తిరగాలి, కోర్టుల చుట్టూ తిరగాలి, వీళ్ళేమో ఏసీ రూమ్ లో కూర్చొని ఇలాంటి స్కాములు చేస్తారు. ఉన్న పొలిటీషియన్స్ ఏమో పట్టించుకోరు. ఓకే, గవర్నమెంట్ ఆఫీసర్స్ స్కాములు చేస్తారు, కోర్టులో ఆర్డర్స్ ఇచ్చినా కానీ వీళ్ళు ఏంటంటే వైలేట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అది సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ అఫీషియల్స్ టు యాక్ట్ యాజ్ పర్ లా అండ్ ఆర్డర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈవెన్ ఇన్ యువర్ బిజీ షెడ్యూల్ యు గివెన్ టైం ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఎంత భయంకరమైన విషయమో ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. అధికారులు మీకు జీతం ఇస్తున్నది ప్రజలు, మీకు జీతం ఇస్తున్నది ప్రజలు, మీకు జీతం ఇస్తున్నది గూడెం మహిపాల్ రెడ్డి ఆయన కింద ఉన్న బినామీలో మీకు జీతం ఇవ్వట్లే. అందుకే బుద్ధి తెచ్చుకొని కొంత జాగ్రత్తగా ప్రజల కోసం కనీసం 8 గంటల్లో పర్ డే 8 గంటల్లో కొంత సమయాన్నైనా ప్రజల కోసం కేటాయించండి. ఇట్లాంటి దొంగ పర్మిషన్లు ఇచ్చి మీరు ఆ కూడబెట్టిన సొమ్ము ఏదైతే ఉందో అది మీ నాశనానికి అయితే తప్ప మీ బాగు కోసం కాదు. అది నాకు దాదాపు ఒక 10-20 మెసేజ్లు వచ్చినాయి అదే అమీన్పూర్ పటాన్చెరు నియోజకవర్గం నుంచి. ఎంత దొంగలు తయారయ్యారు మా ప్రాంతంలో అని. ఇప్పుడు ఆ గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిండు, అయిపోయాయి. పోయిన పోలీస్ ఆఫీసర్లందరినీ మళ్ళీ అందరినీ వెనక్కి తెచ్చుకున్నాడు ఆ స్టేషన్లలో. మళ్ళీ అదే అరాచకం, అదే వ్యవహారం. ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఏమేసిండు, స్పీకర్కి ఏం చెప్పిండు, నేను బీఆర్ఎస్లోనే ఉన్నా, కాంగ్రెస్లో జాయిన్ కాలేదని. అయినా కూడా వీళ్ళకి సిగ్గుండాలి కదా, అయినా కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళకి సిగ్గుండాలి కదా కొంచెమైనా. మీ పార్టీని పచ్చి బూతుతో సంపాదించిండు గతంలో ఒకసారి, అయినా కూడా మీకు సిగ్గుండాలి కదా. ఇట్లాంటి అరాచక శక్తులను మీరు పెంచి పోషించి మీరు ఏం రాజకీయం చేస్తారు భవిష్యత్తులో? మళ్ళీ ఫిలాసఫీ గురించి దీని గురించి ముఖ్యమంత్రి లెక్చర్లు ఇస్తున్నాడు. ఇప్పటికైనా అరికట్టండి. పోయిన 10 ఏళ్ళుగా ఇదే పరిస్థితున్నది, మీరు వచ్చిన 2 సంవత్సరాల్లో కూడా అది కంటిన్యూ అవుతున్నది. సో ఈ దొంగ ఆఫీసర్లని మొత్తం ఇప్పుడు దొరికినోడు దొంగ, ఏసీబీ రైట్స్లో దొరుకుతున్నారు. ఇట్లాంటి దొంగలు దొరకలేరు, ఎందుకంటే వీళ్ళు చాలా తెలివిగా తప్పించుకుంటారు. జ్యోతిరెడ్డి గారు మీరు రెస్పాండ్ అవ్వాలా. ఇప్పుడు ఈమె కూడా మహిళే కదండి, కంప్లైంట్ ఇస్తే మీకు తీసుకునే ఇది లేదా? అంత ఇల్లీగల్ పర్మిషన్స్ ఎట్లా ఇస్తారు మీరు? ఫేక్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఎట్లా వస్తాయి? పటాన్చెరు నియోజకవర్గంలో దొంగ ఆధార్ కార్డుల ముఠా ఉంది, పటాన్చెరు నియోజకవర్గంలో దొంగ సేల్ డీడ్లు ముద్రించే ముఠా ఉన్నది. ఇది అది అని కదా, మొత్తం అన్ని సర్వం దొరుకుతాయి అక్కడ. సో తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మాట్లాడదాం.